హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఏంటి పూజకైనా వ్రతానికైనా ముందుగా నేనున్నానంటూ గుర్తొచ్చేది రవ్వ కేసరి. సో ఈరోజు రవ్వ కేసరి ప్రసాదం క్విక్గా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ, 1.5 కప్పు పౌడర్ చేసిన షుగర్, 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, 2 టేబుల్ స్పూన్ తరిగి పెట్టుకున్న కొబ్బెర, 1/4 టేబుల్ స్పూన్ యాలుక్కల పొడి, బాదం పలుకులు, 1 గ్లాస్ కాచి చల్లారబెట్టుకున్న మిగడ పాలు. ముందుగా ఒక బౌల్లో కప్పు ఉప్మా రవ్వను తీసుకొని కాచి చల్లారబెట్టుకున్న పాలను 1 గ్లాస్ అందులో కలిపి తరిగిన కొబ్బరి తురుమును కూడా అందులో వేసి 1 స్పూన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుతూ 1 గంట సమయం పాటు ఒక మూత పెట్టి పక్కనుంచండి. 1 గంట సమయం తరువాత మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి కాస్త వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని కూడా కడాయిలో యాడ్ చేసి కాస్త మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ తీసుకున్న నెయ్యి స్వయంగా నేను ఇంట్లో తయారు చేసినదండి. ఎవరికైనా నెయ్యి తయారీ విధానం కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెయ్యి కాస్త కరిగాక అందులో జీడిపప్పు పలుకులు వేసి కాస్త దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే బాదం పప్పుని కూడా యాడ్ చేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఒక సపరేట్ బౌల్లో తీసుకోండి. చివరన గుమ్మడికాయ గింజలు యాడ్ చేయండి. అవి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. వేసామా తీసామా అన్నట్టు ఉండాలి. గుమ్మడికాయ గింజలు ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇక్కడ నేను కిస్మిస్ యాడ్ చేయట్లేదు. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇదే తీరులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని సపరేట్ బౌల్లో తీసుకోండి. అదే కడాయిలో మన రవ్వ మిశ్రమాన్ని కూడా నెమ్మదిగా ఒక్కొక్క గరిట వేసి కాస్త దోరగా కలుపుతూనే ఉండాలి. కలపడం కొద్దిగా ఆలస్యం అయితే రవ్వ పూర్తిగా పెనానికి అంటుకుపోతుందని గుర్తుంచుకోండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల సమయం పాటు కలిపాక మీకు కూడా రవ్వ పూర్తిగా ఉడికి ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే నేను తీసుకున్న గెరిటకి రవ్వ అంటుకుపోయినట్టుగా ఉంది. మీరు కూడా ఇలాంటి వుడెన్ స్పాచులాని తీసుకోండి. అప్పుడు పెనానికి మరియు గెరిటకు కూడా అంటుకుపోకుండా మీకు కూడా కలపడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు రవ్వ బాగా ఉడికింది కదా. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. 1 నుంచి 2 నిమిషాల పాటు అందులో కలపండి. షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసి దించే 1 లేదా 2 నిమిషాల ముందు పూర్తిగా రవ్వలో ఇమురుకునేలా ఇలా కలిపితే షుగర్ మొత్తం పూర్తిగా కరిగి మీకు ఎంతో మంచి టెంప్టింగ్గా టేస్టీగా ఉన్న రవ్వ కేసరి ప్రసాదం రెడీ. స్టవ్ని కట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు కాస్త చల్లారాక ఇలా నెయ్యిని చేతికి రాసుకొని ఉండలుగా చుట్టండి. చూసారా మన రవ్వ కేసరి ప్రసాదం ఎంత చక్కగా కుదిరిందో. నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలానే వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా. నిజం చెప్పాలంటే చేసిన వెంటనే 2 నుంచి 3 రవ్వ కేసరి ప్రసాదం ఉండలు నేనే లాగించేశానండి. అంత టెంప్టింగ్గా అంత టేస్టీగా ఉంది. ఉండలు మొత్తం ఇలా చేశాక చివరిగా మనం తీసిపెట్టుకున్న యాలక్కుల పొడిని కూడా వాటిపైన చల్లి మంచి జ్యూసీగా టేస్టీగా కుదిరిన రవ్వ కేసరి ప్రసాదంను మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేయండి. నచ్చిందా?
అయితే మీకు ఎలా కుదిరిందో మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ, కమెంట్ చేస్తూ, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.